నమస్కారం గురువుగారు. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ. గురువుగారు, గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే సనాతన ధర్మం అలాగే దైవం పట్ల ప్రధానంగా భక్తి పెరిగిందా తరిగిందా అంటే మీకేమనిపించింది? మీరు గమనించిన దాన్ని బట్టి. నాకైతే పెరిగిందని అనిపించిందమ్మా. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఛానల్ అవి ప్రారంభించి 7 సంవత్సరాలు అవుతాం. దానికి ముందు చాగంటి వారు, సామవేదం వారందరూ బ్రహ్మాండంగా చెప్తూ ఉన్నారు ఇప్పటికీను. అది మన అదృష్టం ఏమిటంటే సోషల్ మీడియా, యూట్యూబ్. దానివల్ల గతంలో ఇప్పుడు మల్లాది వారు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి అలాంటి మహనీయులు ఉండేవారు. కానీ వారి ప్రవచనం వినాలి అంటే మా చిన్నప్పుడు మా నాన్నగారు వారు ఎప్పుడైనా మా ఊరికి వస్తే కనుక వెంకటేశ్వర స్వామి గురికి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వచ్చేవారు. ఆయన రామాయణం చెప్పేవారు. అప్పుడు రే పదండ్రా అని చెప్పి తీసుకువెళ్ళేవారు. ఆ కాలంలో ఆ ప్రవచనానికి వెళ్ళి ఏదో నోట్స్ రాసుకోవడం, వినడం. ఆ తర్వాత వినాలంటే టేప్ రికార్డ్ క్యాసెట్లు అవి కూడా దొరికేవి కాదు సరిగ్గా. ఆ తర్వాత సీడీలు వచ్చాయి. ఇప్పుడు ఏమిటంటే యూట్యూబ్లో ఇలా టచ్ చేస్తే ప్రవచనాలు హాయిగా వినొచ్చు. దానివల్ల ఏమిటంటే ఈ ప్రవచనాలు, ఈ సనాతన ధర్మం అనేవి జనబాహుళ్యంలోకి చొచ్చుకుని వెళ్ళిపోతున్నాయి. గతంలో మల్లాది వారి ప్రవచనాలు వినాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏ చాగంటి వారో, సామవేదం వారో వినాలంటే చాలా తేలిక, దొరికేస్తాయి. వారివే ఇప్పుడు పాపం కొన్ని పాతవి రికార్డ్ చేసినవి వాటిని రిస్టోర్ చేసి ఇప్పటికీ మల్లాది వారి, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి పెడుతున్నారు. అందుకని నాకు అనిపించేది అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలలో భక్తిను, అవేర్నెస్ పెరిగాయమ్మా. నేనైతే ఖచ్చితంగా పెరిగాయని అనుకుంటున్నాను. చాలా మంది గురువు గారు జర్నీల్లో వెళ్ళేటప్పుడు, నిద్రపోయేటప్పుడు అలా పెట్టుకుని వింటూ ఉన్నారు చాగంటి గారి ప్రవచనాలు కావచ్చు. అంతెందుకు మీవైనా కూడా నేను అలా విన్నదాన్నే. ఏమన్నా కథలు చెప్పినప్పుడు మీరు ఏవైతే రీసెర్చ్ చేసి కొన్ని చెప్తారు చూసారా, హిస్టరీకి సంబంధించినవి, అసలు అవి నిజంగా జరిగాయా, శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఎలా మనం పూజలు చేయాలి, ఇవన్నీ కూడా నిజమే కదా, ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోలేకపోయామా అని అనిపించేవి. అంటే సినిమాల్లో ఏవైతే చూసామో మా జనరేషన్ వారంతా కూడా సినిమాలు ఇవి చూసి అవే అని అనుకుంటాం. కానీ శాస్త్రంలో చెప్పబడింది ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. ఇది నిజమే అంటారా? అంటే ఒకటమ్మా, సినిమా మాధ్యమం మొత్తాన్ని తీసిపారేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళల్లో అసలు పురాణాలు అనేవి అవగాహన వచ్చిందే సినిమాల వల్ల. ఇప్పుడు మనకి ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది సినిమాలు చేయబట్టే పురాణాలంటే అవగాహన వచ్చింది. కాకపోతే సినిమాల్లో 2-3 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే కొంచెం డ్రమటైజ్ చేసి తీసినవి. అంటే పురాణంలోనో శాస్త్రంలోనో ఇలా ఉందనుకోండి, దాన్ని కొంచెం డ్రమటైజ్ చేస్తారు సినిమా వాళ్ళ, తప్పు లేదు. అదేమిటంటే రక్తి కట్టించడానికి చేస్తారు. కానీ పాత్రలు ఔచిత్యం దెబ్బతిందు. కొన్నిటల్లో కల్పితాలు తీశారు. కల్పితాలు తీసినా సరే పాత్రలు ఔచిత్యం దెబ్బతినకుండా తీశారు. ఉదాహరణకి మాయాబజార్ సినిమా ఉంది, అది చూడని తెలుగు వాళ్ళు ఎవరో ఉంటారు కదా. మాయాబజార్ చూడని ఇల్లు ఉండదు అసలు. మాయాబజార్ మొత్తం కల్పితమే. ఆ సినిమాలో ఒక లైన్ కూడా నిజం కాదు. కాకపోతే పాత్రలు ఔచిత్యం దెబ్బతింది. పరమాత్మ అంటే పరమాత్మ లాగే ఉంటాడు, ఘటోత్కజుడు లాగే ఉంటాడు. అందుకని కల్పించినా సరే ఆ మహాపండితులు, కవులు వాళ్ళందరూ ఔచిత్యం దెబ్బతినకుండా తీశారు. ఆ తర్వాత కొన్ని ఘోరమైన సినిమాలు వచ్చి అందులో ఏమిటంటే కమర్షియలైజ్ చేసి హిట్ చేసుకోవడం కోసం, ఇప్పుడు ఉదాహరణకి పాండవులు దుర్మార్గులు, కౌరవులు చాలా మంచివాళ్ళు అన్నట్టు సృష్టించి తీయడం, ఇవి డేంజరస్ తప్ప ఇవి చూస్తే కల్పితాలైనా కొంచెం ఇదైనా సరే భగవంతుడి మీద విశ్వాసం అవి మాత్రం అలాగనే ఉంటాయి. అలాగే పెద్దల మీద గౌరవం అవి ఉంటాయి. కొంత అప్పటి జనరేషన్ కి అవి కరెక్ట్, ఇప్పటి జనరేషన్ కి ఇవి. ఇప్పుడు ఇంకా ప్రవచనాల ద్వారా ప్రతి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే అవి జనబాహుళ్యంలోంచి చొచ్చుకుపోయినవి మళ్ళీ బయటికి తీసుకొచ్చి నిజాలు చెప్పాలి. నేను కూడా అదే ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. అది చేస్తున్నాం అందరూ. ఆ రకంగా అవి సమసిపోతాయని అనుకుంటున్నాం. తెలుసుకోవాలి, గుర్తించాలి, అసలు ఏమిటి నిజాలు ఏమిటనేవి ముందు తెలుసుకోవాలి, మన ధర్మం గురించి, మన శాస్త్రం గురించి. అలాగే గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి నిత్య జీవితంలో. అవి ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా అవి సందేహంగానే మిగిలిపోతూ ఉంటాయి. అందులో భాగంగా కొన్ని నివృత్తి చేస్తారని భావిస్తూ, వితంతువుల విషయంలోనండి పూజ, అసలు పూజలు చేయొచ్చా, చేస్తే గనక ఎలాంటి పూజలు వారు చేయాలి, అసలు వాళ్ళు అర్హులా కాదా అనేది ఒక పెద్ద ప్రశ్న. మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. మీరు చాలా సమాజానికి ఉపయోగపడే ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే ఒక జాడ్యం ప్రారంభమైంది. ఏమిటంటే వితంతువులని అవమానించటం అనేది ఎంత ఘోరంగా తయారైందంటే, అది నాకు ఒక ఆవిడ చెప్తున్నారు. వాళ్ళ కోడలు ఇంట్లో ఏదో ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకుని అత్తగారిని, ఆవిడ పాపం వితంతు పూర్వసువాసిని, నువ్వు ఈరోజు బయటికి రావడానికి వీల్లేదు, నీ మొహం చూసారంటే కనుక ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇది నువ్వు లోపల పడుండు అని చెప్పి తలుపేసేసింది అని చెప్తే చాలా బాధపడ్డాను నేను. ఇలాంటివి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎంత దురదృష్టకరం అంటే బొట్టు పెట్టుకోకూడదు అని ఒక ఇది ఉంది. బొట్టు పెట్టుకోకుండా వాళ్ళు బయటకు వస్తే ఉదయమే బొట్టు లేని మొహం చూసాను రా అంటారు.
ఫోన్లే వాళ్ళు బొట్టు పెట్టుకుని బయటకు వచ్చారు అనుకోండి, భర్త పోయినా సరే బొట్టు పెట్టుకుంటుంది అంటారు. అంటే ఈ వర్షంలో అయినా వాళ్ళని ఏడిపించాలి, ఈ వర్షంలో అయినా వాళ్ళని ఏడిపించాలి. ఏడిపించడం మాత్రం కామన్ అంతే. ఇది విన్నారా మీరు ఎక్కడైనా? ఎంత బాధాకరం అది. అంటే ఒరే మీరు ఇలా చేదరించుకుంటున్నారని వాళ్ళు బొట్టు పెట్టుకుని వస్తే పెట్టుకున్నారు అని తిడతారు, పెట్టుకోకుండా వస్తే పొద్దున్నే నీ మొహం చూసాము అని తిడతారు. ఇంకా వాళ్ళ పూజలు అవి చెయ్యాలా అనే విషయానికి వస్తేనమ్మా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఏదో ఒక పూజ తీసుకోండి, ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం తీసుకోండి. ఆవిడికి వివాహం కాకముందు సత్యనారాయణ వ్రతం చేసిందా లేదా? చేసింది కదా. అంటే సత్యనారాయణ వ్రతం అనేది భర్త వల్ల వచ్చిందా? రాలా. వివాహం కాకముందు నుంచి చేసుకుంది సత్యనారాయణ వ్రతం. వాళ్ళ అమ్మా నాన్న చేసుకుంటుంటే పక్కన కూర్చుంది వివాహం కాకముందు. మరి భర్త పోయాక అదే వ్రతాన్ని ఆపేయాల్సిన అవసరం ఉంది. భర్తతో రాలేదు అది, భర్త తీసుకురాలేదు కదా. భర్త తీసుకురాకుండా ముందు నుంచి ఉన్నది. ఏదో ఆవిడకి రోజు శివుడికి ఏదో చిన్న అభిషేకం చేసుకుంటుంది సాయంత్రం. భర్త పోయాక ఎందుకు ఆపేయడం? ఆ అభిషేకం చిన్నప్పటి నుంచి ఉన్నదే. లలితా సహస్రనామం చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది. అందుకని పూర్వసువాసనలు ఏవి ఆపాల్సిన అవసరం లేదు అలాంటివి. కాకపోతే ఇప్పుడు ఒక పేరెంట్ని తీసుకోండి. ఇప్పుడు ఆ పేరెంటానికి ఆవిడ వెళ్ళింది అనుకోండి, అక్కడ ముత్తైదువులు అందరూ ఉంటారు. ఈవిడ ఒక్క ఆవిడే అక్కడ కూర్చోగానే మొట్టమొదటి ఆవిడ మనసు చివుక్కుమంటుందా? ఆ బాధ కలిగించటం ఎందుకు అని కొన్ని సాంప్రదాయాల్లో ఏం చెప్పారంటే అలాంటి వాటికి వెళ్ళడం మానేమన్నారు. అది ఈవిడికే మంచిది కూడా. పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రకారం చూసినా సరే మీరు ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. ఎందుకు అలా అయిపోయి అనవసరంగా ఆవిడ ఇబ్బంది పడడం? అదేదో హాయిగా ఆవిడ ఇంట్లో కూర్చోవచ్చు. అందుకని అలా కాకుండా అక్కడ ఆదరించే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి, తప్పేమీ లేదు. మీరు పూర్వసువాసినుల వైపు నుంచి అడిగారు, నేను జనబాహుళ్యం వైపు నుంచి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జనాలందరికీ చెప్పే విషయం ఏమిటంటే మీరు ఎన్ని పూజలు చేయండి, ఏమి చేయండి, పూర్వ సువాసిని అవమానించారంటే కనుక మీ పూజ మొత్తం బూడిదలో పోసిన పన్నీరత్తే. ఆ పని మాత్రం చేయకండి. అమ్మవారు జనబాహుళ్యానికి బుద్ధి చెప్పడానికే మనకి దశమహావిద్యల్లో ధూమావతి స్వరూపం అని ఉంది. ఆ తల్లి పూర్వ సువాసిని స్వరూపంలో ఉంటారు. ఈ మలినాంబర అని ఆవిడ వర్ణన అలా ఉంటుంది అనమాట. అలాగే జుత్తు కూడా తెల్లబడిపోయి పూర్వ సువాసిని, భర్త లేని స్వరూపంలో చేట అవన్నీ పుచ్చుకుని. మరి పూర్వ సువాసిని అంత తప్పు అయితే అమ్మవారు ఎందుకు తీసుకున్నారమ్మా ఆ స్వరూపం? అమ్మవారు తప్పుడు పనులు ఏమి చేయరు కదా జగజ్జనని. అంటే అమ్మవారు మనకి బుద్ధి చెప్పదలుచుకున్నారు. ఒరే పూర్వ శివాసిని రూపంలో కూడా నన్ను ఆరాధిస్తున్నారు, మీరు పూర్వ సువాసిని ఎందుకు చేదరించుకుంటున్నారు? ఇలా చేశారంటే కనుక ఇప్పుడు ఏదో ఒక వ్రతం చేసుకున్నారు, వరలక్ష్మి వ్రతం ఏదో చేసుకుని ఇంటికి ఒక పూర్వ సువాసిని వస్తే ఆవిడ అవమానించారు అనుకోండి, ఏ లక్ష్మీదేవి మెచ్చదు. నేను చెప్తున్నా, పూజా మందిరంలో బంగారపు పువ్వులతో పూజ చేయండి, ఈవిడ అవమానిస్తే మాత్రం లక్ష్మీదేవి మెచ్చదు. ఇంటికి వస్తే మీకు ఏదో ఒక పండు ప్రసాదం ఏదో ఒకటి ఇచ్చి పంపించండి, ఏదో ఒకటి చేయండి, అంతే తప్ప ఎందుకు అవమానించాల్సింది? ఇది జనం నేర్చుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన పూజలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి వాళ్ళు చేసుకోవచ్చు తప్ప ఇప్పుడు కుంకుమ పూజ ఇలాంటివి చేయడం మొదలు పెట్టారు అనుకోండి, వాళ్ళకే మనసు చివుక్కుమంటుంది. అంతే కదా, గుర్తొస్తుంది, భర్త గుర్తొస్తాడు వెంటనే. భగవంతుడు గుర్తు రావడం అనేసి అయ్యో భర్త అనేది గుర్తొస్తుంది. అలా కాకుండా మీకు ఇబ్బంది కలిగించని పూజలన్నీ హాయిగా చేసుకోండి. వారి మనస్సు నొప్పించకుండా వారిదే బాధ్యత అయితే వాళ్ళే జడ్జ్ చేసుకోవచ్చు. ఈ పూజ నేను చేస్తే నాకు చివుక్కుమంటుందా మనస్సు అని వాళ్ళకే అర్థమైపోతుంది, ఏ శాస్త్రం చెప్పక్కర్లే. దీనిపైన అయితే ఎన్నో డిబేట్లు కూడా నడుస్తాయి గురువుగారు. అవును, కాదు ఇలాగే చెయ్యాలి, వీళ్ళకి ఇలాగే ఉంది, ఒకసారి భర్త చనిపోయిన తర్వాత తాలిబొట్టు కావచ్చు, మెట్టెలు గాని అన్ని తీసివేయాలి, అసలు బొట్టు గాని ఇవేవి పెట్టుకోవద్దని చెప్పేది ఒక చోట. కొంతమంది అయితే గురువుగారు రంగురంగులవి ఎన్ని సంవత్సరాలైనా, భర్త చనిపోయి దగ్గర దగ్గర 10-15 ఏళ్ళు అవుతున్నా కూడా ఎర్రటి వర్ణం గాని డార్క్ కలర్స్ ఆ వస్త్రాలు కూడా ఆ చీరలు కూడా ధరించరు. అంటే ఇదే ఇంకా రాసి పెట్టుంది ఇలాగే అన్నట్టుగా భావిస్తారు. అది రాసి పెట్టడం అని కాదమ్మా. ఒకటి ఏమిటంటే పూర్వకాలంలో మీరు చూస్తే కనుక ఇప్పుడు మా బంధువుల వాళ్ళలో ఒక ఆవిడ ఉండేవారు, చాలా పెద్ద ఆవిడ. ఆవిడ భర్త ఉన్నన్ని రోజులు అసలు ఆవిడని చూస్తే లక్ష్మీదేవి అనిపించేది. పట్టు చీరలు కట్టుకుని బంగారం పెట్టుకుని లక్ష్మీదేవి లాగే ఉండేవారు ఆవిడ. చిన్న వయసులోనే భర్త, ఆవిడకి నాకు తెలిసి అప్పటికి 40 ఏళ్ళు ఎంతో ఉంటాయి, భర్త వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక నెల రోజులకి వెళ్ళాం మళ్ళీ ఆ ఊరు. వెళితే కాషాయ బట్టలు వేసుకుని ఓకే ఒక చోట కూర్చుని హాయిగాను వైలన్, ఆవిడకి వైలన్ చాలా బాగా వచ్చు, వైలన్ వాయించుకుంటూ నిర్మలంగా ఆలయానికి వెళ్తూ ప్రతిరోజు వస్తున్నారు. ఏ అలంకరణలు అసలు ముందు చూసిన ఆవిడ ఈవిడైనా ఒకడే అనిపించారు. ఏ శాస్త్రం చెప్పలేదు, ఆవిడే వదిలేశారు. అంటే ఏమిటమ్మా ఇలా వదిలేశారు అని అడిగితే, నా భర్త లేనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఆవిడ వదిలేశారు. అది ఆవిడ చాయిస్, వదిలేశారు. ఎందుకు అంటే ఆవిడ అనుకున్నది భర్త లేనప్పుడు ఇంకొకళ్ళని ఆకర్షించకూడదు నా వేషభాషలతోనూ అని ఆవిడ ఆ రకమైనది తీసుకున్నారు. అది ఆవిడ ఇష్టం.
ఆవిడ ఇంకా పరిపూర్ణమైన వైరాగ్యంతో ఆఖరికి వారణాసిలో ఉండి దేహం వదిలేశారు మహాతల్లి. అలాగా అది వాళ్ళ ఇష్టానికి సంబంధించిన, ఎవరు బలవంతంగా ఎవరి మీద ఏమీ రుద్దకూడదు. వెంగమాంబ గారి చరిత్ర మీరు తీసి చూస్తే ఆవిడ చిన్నతనంలోనే భర్త వెళ్ళిపోయారు, కానీ ఆవిడ అన్ని సౌభాగ్య చిహ్నాలు ధరించారు. ఆవిడని బలవంతంగా ఆపుదామని చెప్పి ఎంతమంది దుర్మార్గులో ప్రయత్నిస్తే స్వామి ఎప్పుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అవన్నీ చెప్పి చూపించారు. అందుకని చాలా చేశారమ్మా. ఆవిడ్ని అసలు హింస పెట్టేశారు వెంగమాంబ గారు. ఆ తల్లి అవన్నీ భరిస్తూ వచ్చారు మహాతల్లి. అందుకే ఈ రోజు ఆవిడని పూజించుకుంటున్నాం, వాళ్ళందరినీ తిట్టుకుంటున్నాం. అంతేనా? ఎన్ని వందల సంవత్సరాలు ఎందుకు జరిగి. కోరికలు తీరడం కోసం మనం పూజలు చేయడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే నాకు ఈ కోరిక ఉంది, తీర్చాలి, నాకు ఇలా జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి కొంతమంది ఇదే నియమంగా పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. అసలు అలా చేయొచ్చా? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇక్కడ ఒక డిఫరెన్స్ తెలియాలమ్మా. ఇందాక మనం ఎలాగైతే సనాతన ధర్మము మతము అంటే ఏమిటో అనుకున్నామో, అలాగే ఇక్కడ కూడా కష్టం వేరు కోరిక వేరు. ముందు ఆ రెండింటికి మధ్య చాలా సెటిల్ డిఫరెన్స్ ఉంది. అందరూ ఏం చేస్తారంటే ఇవి తీసుకొచ్చి ఒకే మూటలో కట్టేస్తారు, కష్టాలు కోరికలు. కష్టం వేరు కోరిక వేరు. కష్టం అనేది నెసెసిటీ, కోరిక అనేది లగ్జరీ. ఇప్పుడు మనకి జీవితంలో ప్రతిరోజు అన్నం తినడం అనేది నెసెసిటీ. ఓకే, బెంజిలో తిరగడం అనేది లగ్జరీ. ఆటోలో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళడం నెసెసిటీ, ఎందుకంటే 20 కిలోమీటర్లు నేను నడవలేను అని ఆటోలో వెళ్ళొచ్చు. బెంజిలో తిరిగితే లగ్జరీ అది. అలాగే కష్టాలు అనేవి అన్ని నెసెసిటీస్, కోరికలు అనేవి లగ్జరీస్. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఏదో అనారోగ్యం వచ్చింది, వచ్చి పాపం ఎన్ని హాస్పిటల్స్ తిరిగాడు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, అయినా సరే అతని ఆరోగ్యం మాత్రం దొరకలే అతనికి. అది కష్టం. దాన్ని భగవద్ ఆరాధన చేసి తీర్చుకోవచ్చు. ఎందుకంటే మనకి శాస్త్రంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని ఉంది. అందుకని పూర్వజన్మలో కరడగట్టిన ప్రారంధం ఉంటే కనుక అది వ్యాధి రూపంలో వస్తుంది అని ఉందన్నమాట. అందుకని అది పూజ చేసి తీర్చుకోవడానికి మనకి సనాతన ధర్మంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో, దానికి రామాయణంలో కొన్ని ఉన్నాయి, అలాగనే ఈ చంద్రశేఖరాష్టకం లాంటివి చేయొచ్చు. అలాంటివి బోల్డ్ ఉన్నాయి రోగాలను తగ్గించుకోవడానికి. అవన్నీ మనం చెయ్యాలనే మహర్షులు ఇచ్చారు, అందుకని అవి ఏమీ తప్పులేదు. ఇవి కష్టాలు. అలాగనే ఎంత వయస్సు వచ్చినా సరే వివాహం కాలేదనుకోండి, కొంతమంది ఉంటారు పాపం ఎంత ప్రయత్నించినా వివాహం కాదు, అది కష్టమే కదా. ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా సరే జీవిత భాగస్వామి కావాలి అని ఉంటుంది. తల్లిదండ్రులు వెరిపోయే లోపు జీవిత భాగస్వామి ఉండాలి, లేకపోతే అది కష్టమే. ఆ కష్టాన్ని భగవంతుని ఆశ్రయించి తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ పెళ్లి కాకపోతే హాస్పిటల్కి వెళ్తే పెళ్లి అవ్వదు, అది ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలి, అంతే కదా. అలాగే కష్టం వస్తే తప్పకుండా తీర్చుకోవచ్చు. దీన్ని పురాణ పురుషులు కూడా చేశారమ్మా. ఉదాహరణకి రామాయణంలో దశరథ మహారాజుకి పిల్లలు లేరు. దశరథ మహారాజు అంటే పురాణ పురుషుడు. ఆయన ఆ పిల్లలు లేకపోతే ఆయన ఏం చేశాడు? పుత్రకామేష్టి యాగం చేశాడు. అంటే అక్కడే మీకు ఎగ్జాంపుల్ తెలుస్తుంది కదా, ఏదైనా కష్టం వస్తే కనుక దాన్ని భగవద్ ఆరాధనతోనో శాస్త్రంలో చెప్పిన వాటితోనో తీర్చుకోవచ్చు. అలాగనే పార్వతీదేవికి సంతానం కావాలి అంటే నారాయణుడిని పూజించి గణపతిని సృష్టించింది అని మనకి వినాయక చవితి కథలో వస్తుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి జాంబవతీ దేవితో సంతానం కావాలి అని పరమేశ్వరుణ్ణి పూజించి ఆ పుట్టిన పిల్లవాడికి పరమేశ్వరుడు అనుగ్రహంతో పుడితే సాంబ అని పేరు పెట్టాడు. శివుడి పేరు సాంబుడి కథ ఉంది కదా మనకి, ఆ సాంబ అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. మరి శ్రీకృష్ణ పరమాత్మ అంతోటి దేవుడు ఎందుకు చేశాడు అది అంటే ఆయన చూపించాడు మనకి ఎలా నడవాలి అని. అలాగనే భాగవతంలో ఇంకో సంఘటన వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన కృష్ణ పరమాత్మది అయితే దేవి భాగవతంలో ఉంది. మొత్తం శ్రీకృష్ణుడు దీక్ష ఎలా తీసుకున్నాడో అవన్నీ కూడా రాశారు అక్కడ పరమేశ్వరుని పూజించడానికి. అంటే కష్టాలు వస్తే ఏమి చేయాలో వాళ్ళు మనకి చేసి చూపించారు. వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే రుక్మిణీదేవి అంటే సాక్షాత్ లక్ష్మీదేవి, కృష్ణుడు అంటే సాక్షాత్ విష్ణువు, అలాగే పార్వతీదేవి అంటే సాక్షాత్ జగజ్జనని. అయినా వాళ్ళు ఎందుకు చేశారు అంటే మా జీవితంలో కూడా ఇలాంటివి చేస్తున్నాం అంటే మీరు కూడా చేసుకోండి హాయిగాను. ఎవడి కాళ్ళు పట్టుకుంటాం? ఇంకా రోడ్డు మీద వెళ్ళేవాడి కాళ్ళు, ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళను పట్టుకుంటే పరమేశ్వరుడి కాళ్ళు, నారాయణుడి కాళ్ళు పట్టుకోవాలి. అవే పూజలన్నీ, అవే కష్టాలు తీసుకోవడానికి చేసే ప్రక్రియలు. ఇంకా కోరికలు అంటారా, ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏమిటో చెప్తా. మా అబ్బాయి ఏదో బీటెక్ ఇక్కడ చేస్తాడు, ఎలాగైనా ఎంఎస్ అమెరికాలో చేయాలి, వాడికి వీసా రావాలి, ఎంతకీ రావట్లేదని వీసా కోసం ఏడ్చేస్తూ నాకు మెయిల్స్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అసలు నాకు మెయిల్స్ ఎక్కలే. మీరు చిలుకూరు గుడికి వెళ్తే ఆ గుడి చుట్టూ తిరిగే వాళ్ళందరూ వీసా క్యాండిడేట్లే. అది లగ్జరీ అమ్మా. ఏ అమెరికాలో చదువుకోకపోతే ఇండియాలో ఇన్స్టిట్యూట్స్ లేవా, ఐఐటీలు లేవా? ఐఏఎస్సీని కొట్టగలిగేది ఏముంటుంది? బెంగళూరులో ఐఏఎస్సీ అని ఉంది, వివేకానంద స్వామిని టాటా వాళ్ళు ప్రారంభించారు వాళ్ళు కలిసి. ఐఏఎస్సీని కొట్టగలిగే ఇన్స్టిట్యూట్ లేదు. అక్కడ ఎంటెక్ చేయలేరా? అమెరికాకి వెళ్ళిపోవాలి ఎంఎస్కి. దానికి వీసా కోసం తల్లిదండ్రులు పిల్లలు కూడా బాబాయ్ మా జీవితాలు ఇంకా నాశనం అయిపోయా, వీసా రాలేదు అంటే ఏడ్ చేయాలా? అక్కడ ఇంకా ఆలోచించాలి. అది లగ్జరీ.
అవి కోరికలు, ఇవి కష్టాలు. ఇప్పుడు మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. కష్టాలు తీర్చుకోవడానికి మన వాటిల్లో ప్రక్రియలు ఉన్నాయి, అవన్నీ హాయిగా చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అది మంచి మాట. ఏమిటంటే ఇంక కష్టాలతోనే భగవంతుడి వెనకాల వెళ్తారా అని గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చిన్నప్పుడు ఎల్కేజీ పావు కేజీలో ఎందులో చేరుస్తాం కదా. చేర్చినప్పుడు ఫస్ట్ రోజు మీరు స్కూల్కి పంపించడానికి వాళ్ళకి ఏమి ఇస్తారు చెప్పండి? చాక్లెట్ ఇస్తారా? 100%. ఏ తల్లైనా తండ్రి అయినా చాక్లెట్ ఏదో ఒకటి ఇచ్చి స్కూల్కి పంపిస్తారు. రెండో రోజు ఇస్తారు, మూడో రోజు ఇస్తారు, వారం రోజులు ఇస్తారు. వారం అయ్యాక వాడికి స్కూల్ అలవాటు అవుతుంది. ఆ తర్వాత మీరు ఇప్పుడు మీ పిల్లలు ఏ 10th ఏదో చదువుతున్నారు అనుకోండి, ఈ 10 ఏళ్ల నుంచి రోజు చాక్లెట్లు ఇచ్చి పంపిస్తున్నారు స్కూల్కి? లేదు. అంటే వాళ్ళకి స్కూల్కి అలవాటు అయ్యేదాకా చేస్తారు. అలాగనే భగవంతుడి దగ్గర ఎప్పుడు స్వామి భగవద్గీతలో చెప్తాడు, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని. నా దగ్గరికి వచ్చే జనాలందరూ 4 కేటగిరీలే వస్తారు. ఆర్తులు అంటే ఈ కష్టాలు ఇవన్నీ ఉన్నవాళ్ళు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు. నా దగ్గరికి వచ్చే కేటగిరీస్ ఏమిటి అనేది ఆయనే చెప్పిస్తాడు. ఆర్తులు కూడా వస్తారు ఆయన దగ్గరికి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీ పిల్లలు 10 రోజుల పాటు మీరు చాక్లెట్ ఇచ్చాక 11వ రోజు చాక్లెట్ ఇవ్వకపోయినా స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టారు. వాళ్ళకి స్కూల్ అలవాటైంది. అలాగే భగవంతుడి దగ్గరికి కూడా మనం చేర్చడానికి కష్టము, దానికి పూజ అనేది ఒక చిన్న తాయిలం అంతే. ఇప్పుడు మా ఛానల్కి వచ్చిన వాళ్ళు లక్షల మంది మొట్టమొదట కష్టాలు ఉన్నాయని పూజలు ప్రారంభించారు. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఏ పండగైనా ఆనందంగా చేసేసుకుంటూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు ఈ పండగ? కోరిక ఏమిటి అంటే కోరిక ఏమీ లేదు, హాయిగా పూజ చేసుకుంటున్నారు, భగవంతుడికి దగ్గర అయ్యారు. అలాగమ్మా. అందుకని మొట్టమొదటి ఎవడైనా భగవంతుడి దగ్గరికి అలాగే వెళ్తాడు తప్ప నేను మోక్షం కోసం వెళ్తున్నాను, నేను జ్ఞానం కోసం వెళ్తున్నాను అంటే ఏ రమణ మహర్షిలో ఉంటారు. మనలాంటి వాళ్ళు అలా మాట్లాడుతున్నాం అంటే అది అబద్ధం అని అర్థం. ఎవరైనా కోరిక కోసమే వెళ్తారు. వెళ్ళాక భగవంతుడికి ఆకర్షింపబడి ఇంకా హాయిగా నిండు మనసుతో పూజ చేసుకుంటారు. అందులో ఏం తప్పు లేదు. అంతే ట్రాన్స్ఫర్మేషన్. చిన్నపిల్లాడు స్కూల్ ఎగ్జాంపుల్ అంతే. అలాగే గురువుగారు, అంటే పూజలు చేసినంత మాత్రాన మనం చేసిన పాపాలన్నీ నశించేస్తాయా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. వాటికి సమాధానం? మంచి ప్రశ్న. మీరు చాలా ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలాంటి ఛానల్లో కూడా అడుగుతూ ఉంటారు. మాకు తీరిక కుదరక చెప్పం. సరే ఇప్పుడు చెప్తా. ఒకటి ఆలోచించండి అమ్మా. మనకి పాపకర్మ ఉంటుంది, పుణ్యకర్మ ఉంటుంది. కర్మ అంటే 2 ఉంటాయి. మళ్ళీ సామాన్యంగా కర్మ అనేది అందరూ దుష్కర్మకే ఉపయోగిస్తారు, కానీ పుణ్యకర్మ ఉంటుంది, పాపకర్మ ఉంటుంది. ఈ కొండలో ఇది అకౌంట్స్ అనుకోండి, ఇది ఒక అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇది ఇంకొక బ్యాంకుల అకౌంట్. ఈ అకౌంట్లు ఎంత ఉన్నాయన్న దాన్ని బట్టి మన జీవితంలో సుఖంగా ఉన్నామా కష్టాల్లో ఉన్నామా అనేది తెలుస్తుంది. ఈ పాపపు కర్మ కొండంత ఉందనుకోండి, ఈ పుణ్యం ఇంతే ఉందనుకోండి, అప్పుడు మన లైఫ్ అంతా కష్టాలే ఉంటాయి. అవి అనుభవిస్తూనే ఉంటాం. ప్రతిరోజు ఎంత అనుభవించినా తరగదు. ఈ కొండ పెద్దది ఉందనుకోండి, సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. అంతే. అది వెరీ సింపుల్. మనం మంచి పని చేస్తే ఈ కొండ పెరుగుతుంది, పాడు పనులు చేస్తే ఈ కొండ పెరుగుతుంది, అంతే. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పూజలతోనూ వాటితోనూ దీన్ని కరిగించుకోవచ్చా అని, అది 2 మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, ఇప్పుడు మీరు కాదు, ఎవరో ఒక అతను ఉన్నాడు, ఒక కార్మికుడు, పాపం ఉద్యోగం లేను. అతను 1,00,000 రూపాయలు అప్పు చేస్తాడు అనుకుందాం. అతనికి 1,00,000 తీర్చడం ఎంత కష్టం, చాలా కష్టం. దాంతో ప్రతి నెల పాపం అతను ఏదో రిక్షా తొక్కుని ఏదో చేస్తుంటే ప్రతి నెల అతనికి వచ్చే సంపాదన కొన్ని వేలు ఎందో ఉంటుంది. ఈ 1,00,000 రూపాయలు అప్పు తీర్చాలి అంటే వచ్చినట్టే పోతూ ఉంటుంది, ఇంకా తిండి కూడా గడవదు, అంతేనా? ఇప్పుడు అతనికి 100 కోట్లు సంపద దొరికింది అనుకోండి. ఈ 1,00,000 అప్పు అలాగే ఉంది, 100 కోట్ల సంపద దొరికింది. అప్పుడు ఈ నొప్పి తెలుస్తుందా? తెలియదు. 1,00,000 అక్కడే ఉంది, కానీ ఆ నొప్పి తెలియదు, అంతే కదా. ఇది కూడా సేమ్ అదే అనాలజీ తల్లి. ఏమిటంటే ఇక్కడ మన పాపం ఎంత ఉంది. పూజ చేస్తారనుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళారనుకోండి, దానాలు చేస్తారనుకోండి, వీటి వల్ల పుణ్యం పెరుగుతుంది. ఇది మనం విపరీతంగా పెంచేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది అక్కడే ఉన్నా సరే అసలు మనకి దాని ఇంపాక్ట్ తెలియదు. మనం అది కరిగిపోయింది అనుకుంటాం, కానీ కరగదు, అది అక్కడే ఉంటుంది. కానీ దీనివల్ల తెలియదు అది. అంటే ఇప్పుడు వీడికి 100 కోట్లు వచ్చాక వీడి 1,00,000 తీర్చాలంటే ఒక నిమిషంలో తీర్చేసుకోవచ్చు. దానివల్ల ఈ నొప్పి అతనికి తెలియదు. ఇది పెంచుకోవడానికి పూజలు, పుణ్యక్షేత్రాలు, దానాలు ఇవన్నీ ఒక మార్గం. రెండోది ఏమిటంటే ఈ పూజా ప్రక్రియల్లో వాటిల్లో కొన్నిటికి కర్మని కరిగించే శక్తి కూడా ఉంది, కొన్నిటికి పుణ్యాన్ని పెంచే శక్తి మాత్రమే ఉంటుంది, కొన్నిటికి కర్మని కరిగించే శక్తి ఉంటుంది. వాటిని పట్టుకుంటే కనుక కర్మని కూడా కరిగించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కనకధార స్తోత్రం తీసుకోండి. అక్కడ ఒక పేద బ్రాహ్మణి ఇంటికి శంకరాచార్యుల వారు వెళ్ళారు. ఆవిడికి పాపం అసలు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, పూరి ఇల్లు అది.
అది చూసి ఆయన బాధపడి అమ్మవారిని, అమ్మ నువ్వు వీళ్ళకి సంపద అనుగ్రహించాలి, కనకధారకి ముందు కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి చదివితే తెలుస్తుంది. అమ్మ నువ్వు వీళ్ళకి సంపద ఇవ్వాలి అంటే లక్ష్మీదేవి కనిపించానికి, మనోనేత్రానికి చెప్తుంది. వీళ్ళు పూర్వజన్మలో ఏ పుణ్యము చేయలేదు, వీళ్ళకి దుష్కర్మ ఉంది, నేను ఇవ్వను అని చెప్పేసి అమ్మవారి వైకుంఠానికి వెళ్ళిపోతారు ఆయన కనిపించి. అప్పుడు ఆయన కనకధార చేసి ఆవిడ కర్మని కరిగించి ఆవిడ ఇంటి ముందు బంగారు పుసిరికాయలు కురిపించారు. కనకధార స్తోత్రానికి కర్మని కరిగించే శక్తి ఉంది, అందులో తీసుకొచ్చి ఆయన మంత్రశక్తిని నిక్షిప్తం చేస్తారు. అందుకే ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు బోలెడంత మంది కనకధార స్తోత్రం చదివితే ఇప్పటికీ ఆ కర్మ కరిగి, ఇది చెయ్యకపోయినా సరే ఈ స్తోత్రం వల్ల కర్మ కరిగి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. నియమం ఉంటుందా గురువు గారు? అంటే స్తోత్రాలకి నియమాలు తక్కువ అమ్మా. మంత్ర సాధన చేయాలంటే ఈ కనకధారస్తవానికి మూలం కమలాత్మిక మంత్రం, ఇందాక నేను చెప్పింది. అది చేయాలంటే అమ్మో ఎన్ని నియమాలు ఉంటాయో, చాలా శ్రద్ధగా చేయాలి, చాలా కష్టం అలాంటివి చేయడం. కానీ కనకధార స్తోత్రం చదువుకునేటప్పుడు నియమాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే చెప్పాలంటే మనకి కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు యాసిడ్స్ ఉన్నాయి మన కెమిస్ట్రీ ల్యాబ్లో, ఒక కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ చుక్క మీద పడింది అనుకోండి కనబడిపోతుంది. అందుకని దానికి గ్లౌజ్లు వేసుకోవడం అన్నీ చేయాలి. డైల్యూట్ అయిపోయింది అనుకోండి, ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో ఒకటి, అప్పుడు అది చుక్క పడినా సరే ఏం అవ్వదు. అలాగే ఇప్పుడు మీరు నిమ్మకాయ పిండుకు తాగేశారు అనుకోండి, సిట్రిక్స్, అది లోపల ప్రమాదం. అది దాన్ని చక్కగా నిమ్మకాయ నీళ్లు కలుపుకుని తాగారు అనుకోండి, డైల్యూట్ చేసి. మంత్రం కాన్సన్ట్రేటెడ్ ఫామ్ అయితే స్తోత్రం డైల్యూటెడ్ ఫామ్. స్తోత్రం ఎవరైనా చేసుకోవచ్చు, దానికి పెద్ద నియమాలు ఏమీ ఉండవు. మామూలుగా ధర్మబద్ధమైన జీవితం నడుపుకుంటుంటే ఎవరైనా చదువుకోవచ్చు. అందుకే మన ఛానల్లో స్తోత్రాలే చెప్పేది. మంత్రాలు మేము ఎప్పుడు ఎందుకు చెప్పామంటే మంత్రాలకి చాలా నియమాలు ఉంటాయి అని చెప్పి స్తోత్రాలు మాత్రమే చెప్తూ ఉంటాం, ఎవరైనా చేసుకోవచ్చు ఈ విధంగా. అందుకనే అంటే కేవలం ఇందాక మీరు అన్నారు 2 విభజించారు, పుణ్యపు రాశి, పాపపు రాశి అంటూ ఉంటాయని. అయితే ఈ పాపపు రాశి ఏదైతే ఉందో గురుగారు, ఇది జన్మల నుంచి వచ్చేదేనా, ఈ జన్మదేనా? అంటేనమ్మా ఈ కర్మలో 3 యూనిట్స్ ఉంటాయి. ఒకటేమో సంచిత కర్మ అంటారు. సంచిత కర్మ అంటే ఇప్పటికి మనం మానవ జన్మని ఒక 100 సార్లు ఎత్తుందాం అనుకోండి. ఇంతకుముందు ప్రతి జన్మలోనూ పాప పనులు చేసినవన్నిటి డిపాజిట్ని సంచిత కర్మ అంటారు. చాలా పెద్ద డిపాజిట్ ఉంటుంది అది. అంటే మన రూపాయల భాషలో చెప్పాలంటే కొన్ని 100 కోట్లు ఉంటుంది. కానీ ఈ జన్మ తీసుకున్నప్పుడు మరి 100 కోట్ల అప్పు మనం ఒక జన్మలో తీర్చలేం కదా. అందుకని ఈఎంఐ అనేది ఒకటి ఉందా. ఇప్పుడు ఎవడైనా ఒక 2 కోట్ల అప్పు తీసుకున్నాడు, నెక్స్ట్ మంత్ నువ్వు 2 కోట్లు శాలరీలో కట్ చేస్తావు అంటే అంత శాలరీ ఉండదు ఎవరికి. దాంతో ఏం చేస్తారంటే ఈఎంఐ అని చిన్న చిన్న పార్ట్స్, వాటిని ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే మనకు ఆ సంచిత కర్మ అనేది పెద్ద బ్యాగేజ్ ఏదైతే ఉందో, పాపం రవిడు అదంతా అనుభవించలేడు, చేసేటప్పుడు చాలా ఆనందంతో చేస్తాడు కానీ అనుభవించలేడని ప్రకృతి జాలితో ఏం చేస్తుందంటే అందులోంచి ఒక పార్ట్ తీసుకొచ్చి ఇచ్చి మనకి జన్మని పుట్టిస్తుంది. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఆ బ్యాగేజ్ పుచ్చుకుని వస్తాం, దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకే పుట్టినప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్ళు ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా ఎవరో ఒకళ్ళకి, అవన్నీ ఆ ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చేవి. అంతటితో మనం ఆగుతామా? ఈ జన్మలో మనం చేస్తాం, దాన్ని ఆగామి కర్మ అంటారు. అంటే మనం కొత్త అప్పు చేసుకుంటున్నాం అనమాట. పాత అప్పు ఈఎంఐ ఒకటి కట్టాలి, దాంతోపాటు ఇంకొక పర్సనల్ లోన్ తీసుకున్నాం, దాన్ని కూడా చెల్లించాలి. ఇదంతా వెళ్ళి మళ్ళీ ఈ జన్మ అయిపోయాక ఎంత అనుభవించాం అంతా అయ్యాక మళ్ళీ ఆ సంచిత కర్మలో యాడ్ అవుతుంది, ఆ పెద్ద డిపాజిట్ లో మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. అలా ఉంటుందమ్మా కర్మ 3 స్టేజెస్ లో. అలా ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక్కొక్కటి చేసుకుంటే వాటిని కూడా కరిగించుకునే అవకాశం ఉందమ్మా. అందులోనూ కర్మలో ఇంకొక 2 ఉంటాయి, ఇది కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. మంచి ప్రశ్న అడిగారు మీరు. ప్రబల కర్మ, దుర్బల కర్మ అని ఉంటాయి. దుర్బల కర్మ అంటే దాన్ని మీరు పూజ ఏదో ఒకటి చేసేసి కరిగించేసుకోవచ్చు. ప్రబలమైన కర్మ ఉంటుంది, దాన్ని మాత్రం కరిగించడం చాలా 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 కష్టం. దానికి ఏదో తపస్సో మంత్ర సాధన విపరీతంగా చేసో లేకపోతే ఎవరో మహాత్ములు అనుగ్రహించో దాన్ని కలిగించగలరు తప్ప ప్రబల కర్మని కరిగించుకోవడం చాలా కష్టం. ఆ ప్రబల కర్మ ఉంటేనే జీవితంలో ఇంకా చాలా దారుణంగా ఉండి అది ఎవ్వరూ తీర్చలేనటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఎలా ఏర్పడుతుంది? కొంతమంది పాపం పుట్టినప్పటి నుంచి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు ప్రకృతి అలా పుట్టించింది? ఎందుకు అలా పుట్టించి? ప్రకృతికి ఎవరి మీద పక్షపాతం ఉండదు కదా. మరి పాపం ఈ శిశువుని ఎందుకు అంత ఇబ్బందితో పుట్టించి ఇంకా జీవితకాలం ఇబ్బందితోనే ఆ శిశువు బతికేలాగా ఎందుకు చేసింది ప్రకృతి అంటే, ఉదాహరణకి పూర్వజన్మలో ఎవరినో హత్య చేసి వచ్చాడు అనుకోండి, దాన్ని మరి ప్రకృతి ఎలా హత్య చేసినప్పుడు చాలా ఆనందంగా చేస్తూ ఉంటాడు కదా. అది ఏదో కక్షతోనో. నిన్నో ఈరోజు ఎవరిదో పంపించాడు మా అడ్మిన్, 5 రూపాయల కోసం అని ఎవరో ఒక వృద్ధుడిని చంపేశాడు ఎవరో ఒకరు. ఎంత ఘోరం అది, దారుణం అది. ఖచ్చితంగా అది ప్రబల కర్మ, దాన్ని అనుభవించి తీరాలంతే, దాన్ని తప్పించలేదు. ఎన్ని పూజలు చేసినా సరే పుణ్య అకౌంట్ పెరుగుతుంది తప్ప ఆ కర్మ మాత్రం తరగదు. అలా కాకుండా చిన్న చిన్న ఉంటాయి, దుర్బల కర్మలు అంటారు వాటిని. అంటే మనం చేసిన చిన్న చిన్న పాపాలు. ఇప్పుడు ఎవరినో ఒక దంపతుల్ని చెప్పుడు మాటలు చెప్పి విడగొట్టారు అనుకోండి, తర్వాత వీళ్ళకి వైవాహిక జీవితంలో ఇబ్బంది రావడం లేకపోతే వీళ్ళకి పెళ్లి కాకపోవడం జరుగుతుంది, అది దుర్బల కర్మ.
దాన్ని పూజ చేసేసి తొలగించుకోవచ్చు హాయిగా. అది అందుకే కొంతమంది మా కష్టాలు పూజలు చేస్తే తీరిపోయాయి అంటారు, కొంతమంది తీరలేదంటారు. ఏమిటి దానికి ఆన్సర్ అంటే ప్రబల కర్మ ఉంటే తీరదు, దుర్బల కర్మ ఉంటే తీరుతుంది. ఆ ప్రబల కర్మ కూడా తీవ్రమైన జపం కానీ తపస్సు కానీ చేయగలిగితే దాన్ని కూడా తీర్చుకోవచ్చు. అందుకే వ్యత్యాసం చూస్తామండి గురుగారు. చాలా మంది ఇదే దేవుడు వాళ్ళకి కనికరించాడు కానీ మాకు కనికరించలేదు అని ఒక మాట అనేస్తూ ఉంటారు. అదే కారణం, దైవనిందే. ఇప్పుడు మీకు బ్యాంకులో 10 లక్షల అప్పు ఉంది అనేది తెలుస్తుంది, దాన్ని ఈ నెల తీరుస్తామా ఎన్ని నెలల్లో తీరుస్తామా అని తెలుస్తుంది. దురదృష్టవశాత్తు కర్మ ఏమిటంటే ఎంత డిపాజిట్ ఉంది అనేది మనబోటి వాళ్ళకి తెలియదు, మహాత్ములు అయితే చూసి చెప్పగలరు దివ్య దృష్టితో. అలాంటప్పుడు సాధన చేసుకుంటూ కొంచెం కొంచెం కరిగించుకోవడం. అది ఇంత ఉంది అనుకోండి, కరగడానికి టైం పడుతుంది, ఇంతే ఉంటే వచ్చే నెల కరిగిపోతుంది కర్మ అంతే. అయితే నేను విన్నాను గురువుగారు, గురు సాంగత్యంలో ఉన్నా గానీ గురువు గారి దగ్గర సేవ చేసుకున్నా కానీ ఇవి కొంతలో కొంత నివృత్తి అవుతాయి అని అంటారు. అమ్మాయి కర్మ కరిగించుకోవడానికి పూజ ఒక మార్గం అయితే, అంతకన్నా బెస్ట్ మార్గం ఏమిటంటే ఆర్తులకి సేవ చేయడం. ఏదో ఒక రూపంలో సేవ చేయండి ఆర్తులకి, చేస్తే కనుక ఖచ్చితంగా కర్మ తీరుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. అది ఒక మహాత్ముడి దగ్గర జరిగిన సంఘటన. ఏమిటంటే ఒక ఆయనకి విపరీతమైన ఉబ్బసం, దాంతో పాపం ఎన్ని ఆస్తమా, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఏం చేసినా ఆయనకి తగ్గలేదు. తగ్గకపోయేసరికి అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా అని ఆ ఆస్తమా ఉన్న వాళ్ళందరూ దీనికి రిలేట్ చేసేసుకోకండి, ఇది ఒక సంఘటన మాత్రమే, అంతేగాని దీన్ని జనరలైజ్ చేయడం ఎక్స్ట్రాపులేట్ చేయడం చేయకూడదు. ఒకళ్ళ జీవితంలో జరిగిన సంఘటన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ చెప్పినా సరే దాని నుంచి అపార్థాలు తీస్తున్నారు, అందుకని ముందే చెప్తున్నాను. అయితే ఏమైందంటే ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన ఏదో సాధన చేసుకో తగ్గుతుంది అంటే ఇంకా ఆయన్ని వేధించడం మొదలు పెడితే అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వజన్మలో నువ్వు ఒకళ్ళకి ఊపిరి ఆడకుండా తలకు ఒకటి చుట్టేసి చంపేసావు, అందుకే నీకు ఇది ఇచ్చింది. అప్పుడు ఇతనికి అర్థమైంది ఏమిటంటే, కొన్నేళ్ల క్రితం నాడీ గ్రంథానికి వెళ్ళాట, వెళితే వాళ్ళు కూడా అదే చెప్పారు అని ఇప్పుడు గుర్తొచ్చింది మహాత్ముడు చెప్పాక. అప్పుడు ఏం చేయాలి అని అడిగితే ఆయన ఈ రకమైన సమస్యలు ఉన్న హాస్పిటల్స్ తీర్చే ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయని చెప్పారు. అతను తీవ్రంగా సేవ చేయడం మొదలు పెట్టేసరికి అతను చాలా సంపన్నుడే, పాపం ఇబ్బందితో రాత్రి అయితే నిద్ర పట్టేది కదా, సేవ చేయడం మొదలు పెట్టేసరికి అది తగ్గడం మొదలు పెట్టింది. అది చూసారు కదా, ఇప్పుడు కర్మ అనేది అలా పనిచేస్తుంది. అలా చెప్పే వాళ్ళు కూడా అలాంటి మహాత్ములు, పూర్వజన్మ జ్ఞానం ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు కూడా సామాన్యంగా జన్మాంతర జ్ఞానం ఎప్పుడు చెప్పరు. సాధన చేసే వాళ్ళకైతే కనుక వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది వీళ్ళు ఏం కర్మ చేస్తుంటారు అని. కానీ వాళ్ళు సామాన్యంగా చెప్పరు, ఎందుకంటే అవతల వాళ్ళలో తీసుకునే అంత మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడు ఈయన ఏదో అది కరిగించుకోవడానికి చేశాడు, కరిగింది సంతోషం, కానీ వాళ్ళు అలా తీసుకోరు, వాళ్ళు వేరే రకంగా చూస్తారు. అందుకే ఎప్పుడు కూడా జన్మాంతర జ్ఞానం ఎవరికి ఇవ్వరు. అలా చెప్పకూడదని కూడా అంటారు కదా, కూడదమ్మా, అన్నట్టుగా వేరే అర్థాలకే వెళ్ళిపోతుంది. కరెక్ట్, అది తెలిసినా సరే చెప్పకూడదు. అలా జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు అండి, జ్ఞానం అంటే అది వైరాగ్యమేనా, జ్ఞానం పొందాము అని అంటే గనక అనేది ఒక పెద్ద ప్రశ్న ఈ రోజుల్లో. అంటే ఇంక జీవిత వైరాగ్య స్థితికి వెళ్ళిపోయామంటే ఇంక ఈ భౌతిక ప్రపంచంతో మనకి ఇంకా సంబంధం లేదు అనే స్థితికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఆ మార్గంలోకి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి. అలాంటి వీడియోలు కానీ అవన్నీ ప్రవచనాలు కానీ అవి మాకు వద్దండి, దేవుడి గురించి చెప్పండి, పూజల గురించి చెప్పండి, వింటాం అని అంటారు తప్పితే అసలైనది ఏమిటి, పరమార్థం ఏమిటి, మన పుట్టుక అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీకు మళ్ళీ అర్థం అవడానికి ఒక తేలిక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు, అతనికి లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకున్నాం. ఈ కాలంలో అవి సామాన్యం కదా. ఒక గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుని నాకు ఇంక ప్రపంచంతో సంబంధం లేదు, నాకు ఎవడో వద్దు, నేను ఎవరితోనూ మాట్లాడను అని గడుపుతున్నాడు. రమణ మహర్షి లాంటి జ్ఞాని దేనికి అంటకుండా ఎవరితో సంబంధం లేకుండా ఆయన బతుకుతున్నారు. ఇద్దరిది ఒకటే కేసా? కాదు. ఇతనిది విరక్తి, ఆయనది వైరాగ్యం. ఆ రెండు విరక్తికి వైరాగ్యానికి చాలా సెటిల్ డిఫరెన్స్. ఇతనిది విరక్తి, మళ్ళీ రేపు పొద్దున అతనికి కావాల్సింది వస్తే మళ్ళీ ఫుల్ స్పీడ్తో వెళ్ళిపోతాడు. ఏంది వైరాగ్యం. వైరాగ్యం వచ్చిన వాళ్ళు భగవద్గీతలో పద్మపత్రం ఇవాంభస అంటారు. అంటే తామరాకు చూడండి ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది, కానీ ఒక బొట్టు కూడా మీరు ఇలా పైకి తీసి ఒక దులిపితే క్లీన్ అయిపోతుంది, అంటే ఒక ఇంత తడి కూడా ఉండదు, కానీ ఎప్పుడు ఉండేది నీళ్లలోనే. రమణ మహర్షి లాంటి మహనీయులు, జ్ఞానులు అలా ఉంటారు. అది వైరాగ్యం. అది జ్ఞానం వల్ల వస్తుంది. అదొక ప్రీరిక్విజిట్ కూడా. మెల్లిగా జ్ఞానం వైరాగ్యం అనేవి ఇలా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నవి. అది రెండోది విరక్తి. ఈ విరక్తి పుట్టించే ప్రక్రియలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటికి వెళ్తే జీవితం అంటే విరక్తి వస్తూ ఉంటుంది. ఈ మధ్య కొన్ని మార్గాల్లో అయితే మీరు పెళ్లి చేసుకోకూడదు, మీరు అలా ఉండిపోవాలి, అవన్నీ ఏమిటంటే బలవంతంగా వాళ్ళని తీసుకురావడం. రమణ మహర్షి వివాహం చేసుకోలే,
ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకి అవసరం లేదు చేసుకోలే. మామూలు ఒక బ్రహ్మచారికి వివాహం అవసరం ఈ సృష్టిని ముందుకు నడపడానికి. వాడిని ఒక సాధనా మార్గంలోకి ఎందుకులోకి తీసుకువెళ్ళి నీకు అందరూ సోదరీమణులు అవుతారు, నువ్వు ఎవరిని వివాహం చేసుకోకూడదు అని చెప్పారు అనుకోండి, అప్పుడు వాడిని గోతిలోకి దింపుతున్నారు అని అర్థం. అది తప్పు. మనకు అర్థం అవుతుంది అసలు శాస్త్రంలో ఏం చెప్పారో. ఇప్పుడు రాముడో పాండవులో ఏది పాటించారో కృష్ణ పరమాత్మ, అది మనం పాటించవలసిన మార్గం. అది మనందరికీ ఉదాహరణ కింద ఉండడానికి రాములు వారు అలాంటి వాళ్ళు చూపించారు. అది జ్ఞానులతో మాత్రం మనం కంపేర్ చేసుకోకూడదు. అందుకే ఒక చోట ఒక అంటారు, యూ షుడ్ నాట్ ఇమిటేట్ అజ్ఞాని, యూ కెనాట్ ఇమిటేట్ జ్ఞాని అని. నిజమండి, అదైతే చాలా అంటే ఇప్పుడు వచ్చిన ఆలోచన వైరాగ్యం అని అనగానే ఇదే ఆలోచన వస్తుంది. అది విరక్తమ్మ, వైరాగ్యం అది ఖచ్చితంగా విరక్తి అవుతుంది. ఎందుకంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. అంతే అవుతారు. ఈ విరక్తి వచ్చిన వాళ్ళు అంటే ఒక బంతిని ఇలా వెనక్కి లాగుతున్నారు అని అర్థం. ఏదో ఒక నాడు వదులుతారు, అంతకన్నా డబుల్ స్పీడ్తో అది అటుపక్కకి వెళ్ళిపోతుంది. అది జ్ఞానం వచ్చిన వాళ్ళు, వైరాగ్యం వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ జీవితం. మీరు రమణ మహర్షి పుస్తకాలు చదవండి, నిజమైన జ్ఞానం, నిజమైన వైరాగ్యం అంటే ఏమిటో అర్థం అవుతుంది. డిటాచ్డ్ అటాచ్మెంట్ అనమాట. ఇప్పుడు ఆయనకి సర్కోమా వ్యాధి వచ్చింది, వస్తే ఆపరేషన్ చేస్తుంటే నాకు మొత్తం ఏం అక్కర్లేదు అన్నారు అని మనం టీవీలో ఎవరికైనా సర్జరీ చేస్తుంటే చూస్తాం. అలాగే ఆయన చేతికి చేస్తుంటే అలా చూస్తూ కూర్చున్నారు, నొప్పి లేదు, ఏమీ లేదు. ఏమిటి అంటే ఇది వేరు నేను వేరు అనే స్థాయికి ఆయన వెళ్ళిపోయారు. మనం రమణ మహర్షిని ఇమిటేట్ చేద్దాం అని చెప్పి నాకు మత్తు ఇవ్వకుండా చెయ్యండి అంటే అరుస్తాం అక్కడ. అది వాళ్ళని మనం ఇమిటేట్ చేయలేం. అది వైరాగ్యం, అది జ్ఞానం, ఇది విరక్తి. మహానుభావులు ఇది జన్మలలో సాధన చేస్తే అప్పుడు వస్తుంది. విరక్తి అనేది ఏముంది, ఒక స్కూల్ ఆఫ్ థాట్ కి వెళ్తే వాళ్ళు నేర్పించేస్తారు వారం రోజులు కూర్చోబెట్టి, చిచి సంసారం ఇదంతా అబద్ధం, ఏం అక్కర్లేదు అని. బయటకు వచ్చాక వాడు మళ్ళీ సంసారంలో దిగుతాడు, మళ్ళీ సాధారణం అయిపోతారు. ఇప్పుడు ఇలాగ యంగర్ జనరేషన్ లో కూడా చాలా మందికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న ఆలోచనలు కొన్ని వెర్రితల్లమ్మా. ఉదాహరణకి డింక్ అనేదో తయారైంది, డబల్ ఇన్కమ్ నో చిల్డ్రన్, DINC అనుకుంటా. అది ఏమిటి అంటే పిల్లలతో బాబోయ్ చిన్నప్పటి నుంచి వీళ్ళు రాత్రులు ఆడవడాలు, అలాగే పురిటి నొప్పులు పడ్డాలి, డైపర్లు మార్చడాలు, ఇవన్నీ ఎవడ పడతాడు రా బాధ. అలాగే పెద్ద అయ్యాక వాళ్ళకి స్కూల్ సీట్లు, కాలేజీలో మళ్ళీ ఎంట్రన్స్లు, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, ఇవన్నీను. అందుకని పిల్లలకి అండం మానేద్దాం, హాయిగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు మొదలైంది. కానీ ఒకటి ఏమిటంటే ఆలోచించండి, ఇప్పుడు ఒక స్త్రీమూర్తి ఉంది పాపం, 9 నెలల గర్భం అంటే ఎంత కష్టమైన ప్రక్రియ అది. అది ఆడవాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారం చేయాలి. మగవాడు ఎన్ని కబుర్లు చెప్పినా కుర్చీలో కూర్చుని హాయిగా చెప్తాడు తప్ప మోసే తల్లులు ఉన్నారే. ఇప్పుడు ఎవడైనా మగవాడికి ఒక 2 కేజీలు నీకు పొట్టకి తీసుకొచ్చి తగిలించేసి ఉంచుతాను 9 నెలలు మోయి అంటే వాడి వల్ల కాదు. ఆ స్త్రీమూర్తిని భగవంతుడు అలా సృష్టించాడు. చూడండి, ఇప్పుడు ఆవిడ అంత కష్టపడుతుందా, చివరికి అయితే పొట్ట కోసి తీస్తారు, లేకపోతే శరీరాన్ని చీల్చుకుని బయటకు వస్తాడు. అంటే ఎంత బాధాకరమైన ప్రక్రియ అయినా సరే పురిటి బిడ్డను చూసుకోగానే ఆనందపడిపోతుంది. బాధ అంతా ఎందుకు? భగవంతుడు చేయగలిగే సృష్టిని మళ్ళీ తను చేయగలిగింది, ఇంకెవరూ చేయలేరు. భగవంతుడు ఒక్కడు సృష్టి చేయగలడు, మళ్ళీ సృష్టి చేయగలిగింది ఎవరంటే స్త్రీ రూపమే, అంతే. దాంతో సృష్టి అంటే ప్రతి సృష్టి మళ్ళీ చేసింది కాబట్టి ఆ పురిటి బిడ్డను చూసుకుని ఆనందపడుతుంది. ఆ ఆనందాలన్నీ డింక్లో వస్తాయా? డబల్ ఇన్కమ్, ఏదో రిసార్ట్లు తిరుగుతారు, ఫారిన్ కంట్రీస్ తిరుగుతారు, ట్రిప్స్కి తిరుగుతారు. ఒక పురిటి బిడ్డని చేతిలోకి ఎత్తుకున్న తల్లి నా శరీరం చీల్చుకుని బిడ్డ బయటకు వచ్చింది అనే ఆనందం ముందు ఎక్కడైనా ఈ ఆనందాలు సరిపోతాయా? అది దురదృష్టవశాత్తు సరిగ్గా చెప్పేవాళ్ళు లేక చేస్తున్న వికార పనులు అవన్నీ. జీవితాంతం ఆ తల్లికి కొడుకు ఎంత, లేకపోతే కూతురు ఎంత పెద్దవాళ్ళైనా ఆ మూమెంట్ గుర్తుండిపోతుంది. శరీరం చీల్చుకుని సృష్టి చేస్తుందంటే ఇంకెంత మహత్తరమైన జన్మది స్త్రీ జన్మ. కానీ ఇప్పటి జనరేషన్ ఇలా అయిపోయింది చాలా వరకు. అది ఊరికేనమ్మా, వెర్రితల్లు వేస్తున్నాయి అంతే. ఈ సినిమాలు అవన్నీ చూసి చెప్పేవాళ్ళు లేక తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి బాబాయ్ భగవద్గీత చదువుతున్నాడు, మా వాడికి వైరాగ్యం వచ్చేస్తుంది, మా భగవద్గీత. వైరాగ్యం రావడం అంత తేలిక కాదు, ఒక రమణ మహర్షి రావడం అంత తేలిక కాదు. అది భగవద్గీత, మహాభారతం, లేకపోతే ఈ ప్రవచనాలు ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి చెప్తుంటే అలాంటి వికారపు బుద్ధులు రావు, సరైన మార్గంలో వెళ్తారు. ఆ తల్లిదండ్రులు చేయాలి. వాళ్ళు ఎక్కడ వైరాగ్యం వచ్చేస్తుందని నాకు కొంతమంది తల్లిదండ్రులు తెలుసు. నువ్వు వెళ్తే పబ్బుకి వెళ్ళరా పర్లేదు, కానీ శ్లోకా క్లాసులకు మాత్రం వెళ్ళకు అనేవాళ్ళు ఉన్నారు. అదేమిటంటే అమ్మో అక్కడికి వెళ్తే ఏదో వైరాగ్యం వచ్చేస్తున్నారు, అంత తేలిగ్గా ఏమి రాదు. కానీ ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది కనీసం. అది మన బాధ్యత, తల్లిదండ్రులుగా ఖచ్చితంగా పిల్లలకి ఇవి నేర్పించాలి. ఆస్తులు ఇచ్చినా సరే అవన్నీ తరిగిపోతాయి తప్ప ఈ ఆస్తి ఇవ్వండి, ఇది ఉంటుంది. చూడండి, ఇందాక మీకు నేను చెప్తున్నా, మా నాన్నగారు చిన్నప్పుడు 4వ తరగతి నుంచి అప్పటి నుంచో బలవంతంగా లలితా సహస్రనామం పూజ చేయించేవారు. చేయిస్తే నేను ఏం చేసేవాడిని, అక్కడ పూజలో కూర్చుని బాబోయ్ ఈయన బలవంతంగా ఇంత చేయించేస్తున్నారు, అప్పుడు 25 నిమిషాలు ఎంతో పట్టేది అనుకునేవాడిని. ఈ రోజు ఆయన నాకు ఇచ్చిన ఆస్తి ఎన్ని కోట్ల విలువైందో ఇప్పుడు తెలుస్తుంది. మామూలు ఆస్తులు ఇస్తే అది ఉండదు. ఈ రోజు నేను అమ్మవారి ముందు కూర్చుని ఆరాధించుకుంటూ నాకు ఏదొచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా అమ్మా అని అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను.
వెళ్ళిపోతే అప్పుడు ఓహో ఈ అమ్మవారి చేయి పట్టుకోమని అందించింది మా నాన్నగారు అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అదే తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ఆస్తి, అంతే. అలాగే నాన్నగారి గురించి మాట్లాడారు. అలాగే మీ అమ్మగారికి అండి తిరుమలలో జరిగినటువంటి ఒక ఘటన, ఆ అనుభూతి, అలాంటివి మీకేమైనా ఎదురయ్యాయా? అలాంటి అనుభవాలు ఏమైనా మీ జీవితంలో ఉన్నాయా? అంటేనమ్మా, మా అమ్మగారికి వెంకటేశ్వర స్వామి అంటే ప్రాణం. నాకు అమ్మవారు అంటే ఎలా ఇష్టం, ఆవిడకి వెంకటేశ్వర స్వామి అంటే అలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏది ఉన్నా వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి మూర్తి లాంటిది ఉండేట, పాదాలు ఇలా ఉండేవిట. ఆవిడ వెళ్ళి ఆ పాదాల మీద తల అంచేసుకుంటే చిన్నప్పటి నుంచి ఆవిడకి ఇంకంతే తృప్తి అనమాట. ఎంత దుఃఖం వచ్చినా ఏదొచ్చినా సరే ఆ పాదాల మీద తల అంచేస్తే ఆవిడకి తృప్తి అంతే. దాంతో ఆవిడ వెంకటేశ్వర స్వామిని ఒక తండ్రి అనుకున్నట్టే ఆవిడ పెరిగారు. దాంతో ఆవిడకి తిరుమల వెళ్తే అసలు ఒళ్ళు తెలిసేది కాదు. అయ్యి బాబోయ్, అసలు ఇంకా ఒళ్ళు తెలిసేది కదా. ఆ కాలంలో ఏమిటంటే ఇప్పట్లో కాదు, మా చిన్నప్పుడు అంతా ధర్మదర్శనం చాలా తేలిక. ముఖ్యంగా రాత్రిపూట వెళ్తే కనుక రాత్రి 10-10:30 నుంచి మొదలు పెడితే పావు గంటకు దర్శనం అయిపోయేది. మీరు నమ్మరు, అసలు ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే వైకుంఠం దగ్గర నుంచి దర్శనం అయిపోయేది అంతే. ఒక పావు గంటలో చేసేసి బయటకు వచ్చేది. అప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, ఒక రోజు అయితే మా అమ్మగారు 11 దర్శనాలు చేస్తారు ఒకే రోజు. దాంతో బయటకు వచ్చే కనుక అన్న మళ్ళీ ఇంకొక దర్శనానికి వెళ్దాం దా అంటే, అమ్మ మళ్ళీ ఏమిటమ్మా నిద్ర వచ్చేస్తాం, పర్లేదురా అని చెప్పి లాస్ట్ ఆలయం క్లోజ్ చేసేదాకా ఒక్క రోజులో 11 దర్శనాలు చేసి, అబ్బా నా జన్మలో ఈ రోజు నేను 11 సార్లు దర్శనం చేసుకున్నా స్వామిని అని ఆవిడ బయటకు వచ్చి చెప్తే నేను బాబు ఇదేం గిన్నిస్ రికార్డ్ రా బాబు అనుకునేవాడిని. నా కాలంలో ఆవిడకున్న భక్తి తీవ్రత అది వెంకటేశ్వర స్వామి మీద. అందుకే స్వామి చిన్నప్పుడే అలా కనిపించి ఆవిడకి ఆ సంఘటన చెప్పాను కదా, నేను అలా చేశాను. నాకేమైందంటే చూడండి, భగవంతుడు పిచ్చిక్కాలకి దారం గట్టి లాగడం అంటారు, అలాగే ఎప్పుడేది అవసరం అవుతుందో అలా చేస్తాడు. మా అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ ఛానల్ మొదలుపెట్టాక తిరుమల రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. తిరుమలలో చాలా విషయాలు గుప్తంగా ఉండిపోయాయి. మన చిన్న ఆలయం అనుకుంటాం కానీ బోల్డ్ ఉన్నాయి అందులో. దాంతో రీసెర్చ్ చేయడం మొదలు పెట్టేసరికి ఇంకా నా మనస్సు స్వామి మీద లగ్నం అవడం మొదలుపెట్టింది. అప్పుడు అన్నిటిలోకి నేను తిరుమల మూల విరాట్ ఆకర్షణ రహస్యం అని ఒక అరగంట వీడియో చేశాను. అది నా ఛానల్లో ఉన్న వీడియోల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ అని నాకు అనిపించేది అనమాట. నాకు బాగా మనసుకి నచ్చిన ఒక 10 వీడియోలు చెప్పమంటే అందులో అదొకటి. చాలా అద్భుతమైన వీడియో అది. ఆ ఎపిసోడ్లో నేను అసలు వెంకటేశ్వర స్వామి అంటే అక్కడ ఉన్న విగ్రహం కాదు, అక్కడ స్వామి అలా నిలుచుకుని ఉన్నాడు, మనకి విగ్రహంలా కనిపిస్తాడు అని చెప్పి పురాణంలో అసలు ఆయన ఏం చెప్పారు, ఎందుకు అలా వచ్చారు అనేది చాలా సునిశ్చితంగా వర్ణించారు అంతా. అది చేస్తున్నప్పుడు నాకు మనస్సు లగ్నం అయిపోయింది. ఇంకా ఆ లగ్నం అయిపోయి అది అప్పుడు నాకు తిరుమల అసలైన స్వరూపం, మా అమ్మగారికి ఏ స్వరూపం కనిపించిందో అది నాకు ఆ ఎపిసోడ్ చేశాక కనిపించడం మొదలైంది. అప్పటిదాకా నేను తిరుమలకు వెళ్తే మామూలుగా నమస్కారం పెట్టుకొచ్చేయడమే. అప్పుడు నాకు అది అర్థమయ్యి, మొన్న ఈ మధ్య ఒక స్వామీజీ ఎవరో ఉన్నారు, పీఠాధిపతులకి సంవత్సరానికి ఒకసారి వాళ్ళతో పాటు 4గురిని తీసుకువెళ్ళచ్చు. కొంతమంది పీఠాధిపతులకి తిరుమల కొండ మీద ఏదో మఠం, వాళ్ళు ఏమిటంటే ఈ కులశేఖర పడి అని ఉంటుంది గుమ్మం స్వామివారి ముందు, అక్కడ కూర్చోబెడతారు. ఆలయం మొత్తం ఇంకా దర్శనాలు ఆపేసేసి అరగంట సేపు ఆ స్వామీజీని ఆయనతో వచ్చిన 4గురిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి స్వామిని ఎలా చూసుకోవచ్చు మనం. అలాగే ఒక స్వామీజీ కుక్కే అని ఒక క్షేత్రం ఉంది, ఆ స్వామీజీ వారికి నేనంటే అమితమైన వాత్సల్యం, వారు రానాన్న శ్రీనివాస్ అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడితే అరగంట చూస్తే నాకు అప్పుడు స్వామి ఆ తత్వం ఏమిటి, ఆ దివ్యమంగళ విగ్రహం ఏమిటి అని చివరికి నేను చేసిన వీడియోలన్నీ నాకు కనిపించడం మొదలుపెట్టి హనుమాచార్యుల వారి జీవితంలో సంఘటన వస్తుంది. దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలివే, పూసే నీ కీర్తి రూప పుష్పములివే అయ్యా, దాచుకో అంటారు ఆయన. అంటే స్వామి నేను ఇన్ని కీర్తనలు రాశాను కదా, ఇవన్నీ నీ పాదాల దగ్గర అర్పిస్తున్న పుష్పాలు తీసుకో అని. అలాగా నేను అన్ని ఎపిసోడ్లు చేశాక స్వామి ఆ పువ్వులు స్వీకరించి నాకు ఈ సాక్షాత్కారాన్ని దర్శనాన్ని కదా కలిగించావా అని చెప్పి అక్కడ కళమాట నీళ్ళు వచ్చేసాయి. అలాగే హనుమాచార్యుల వారి కీర్తన గుర్తొచ్చి అప్పుడు నాకు స్వామి నిజంగా తత్వం ఏమిటి అనేది ఆ రోజు అర్థమైంది. అది మా అమ్మగారికి జరిగినట్టు మహత్త అంటే కాదు, కానీ నా జీవితంలో స్వామి చేసిన మహత్త వెంకటేశ్వర స్వామి ట్రాన్స్ఫార్మేషన్. మా అమ్మగారి భక్తి ఏమిటో నాకు అప్పుడు తెలిసింది. అలాగా భగవంతుడు జరిగిన సంఘటనలు వేరే వేరే ఉన్న రామాయణం వాటి వల్ల ఈ తిరుమలకి సంబంధించింది అయితే ఇది నేను మర్చిపోలేని సంఘటన.